బీసీ గర్జన కరీంనగర్ గడిచిన 4-5 రోజుల నుంచి భారీ వర్షాలు పడుతున్నటువంటి కారణంగా 14వ తేదీ ఈ నెల 14వ తేదీన కరీంనగర్లో బీసీ గర్జన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 11వ తేదీన మేమందరం అక్కడికి వెళ్తున్నాం. 14th నాడు మరి మీటింగు, ఆ తర్వాత మొదటి మీటింగ్ కాబట్టి ఆ తర్వాత జరిగే జిల్లాల మీటింగ్ కూడా మరి వీలైతే ఆ రోజే అనౌన్స్ చేయడం జరుగుతుంది. రెండోది నిన్న మొన్న జరిగినటువంటి డ్రామాలు, ఢిల్లీలో జరుగుతున్నటువంటి డ్రామాలనని మీరు మేము అందరం కూడా ప్రత్యక్షంగా చూస్తున్నటువంటిదే. కామారెడ్డి డిక్లరేషన్ జరిగినప్పుడు మేము అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్ చేస్తాము లోకల్ బాడీస్లో అని చెప్పి, విద్యా ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ 1,00,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెడతామన్నది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతి సంవత్సరం 20,000 కోట్లు. అదే కాకుండా కుల వృత్తుల మీద ఉన్నటువంటి ప్రతి కులానికి కూడా మేలు జరిగేటువంటి కార్యక్రమాలు చేస్తామని చెప్పినటువంటి పార్టీ గడిచిన 19 నెలల నుంచి మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత పాత్రికేయ మిత్రులు కావచ్చు, రాజకీయ పక్షాలు కావచ్చు, మేము కావచ్చు, ఇది ఎట్లా వీలవుతుంది, ఎట్లా చేస్తారు, ఇది 9th షెడ్యూల్లో పెట్టి పార్లమెంట్లో బిల్ పాస్ కావాలి కదా అంటే, లేలే మాకు బాగా సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది, 125 సంవత్సరాల చరిత్ర ఉంది, మేము సాధిస్తాం, మేము చేస్తామని చెప్పి మరి హరీబరీగా కులగణన చేసి, ఆ కులగణనలో కూడా చాలా తప్పుల తడకలు ఉన్నాయని చెప్పి అసెంబ్లీలో చెప్పినాం, బయట చెప్పినాం. దాన్ని తీర్మానం చేసి ఢిల్లీకి పంపించారు. ఢిల్లీ నుంచి రిప్లై రాకముందే మళ్ళా తొందరపాటుతో ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఇది మేధావులు కానీ, మాజీ న్యాయమూర్తులు కానివ్వండి, న్యాయ కోవిదులు కానివ్వండి, ఇది చెల్లదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. చెప్పినా కానీ వినకుండా హరీబరీన ఆర్డినెన్స్ తెచ్చి గవర్నర్ గారికి పంపించినది కూడా మన కళ్ళ ముంగట జరిగినటువంటి. ఆ నెక్స్ట్ డేనే సెలబ్రేషన్ చేసుకోవడం, ఏదో ఇది జరిగిపోయింది అన్నట్టు. మళ్ళీ ఆ తర్వాత ఢిల్లీలో ఒకసారి ధర్నా చేసి అదొక డ్రామా చేశారు. రాష్ట్రపతికి తీర్మానం వేళ చేరకముందే అదొక డ్రామా జరిగింది. నిన్న మొన్న ఈరోజు డ్రామాలు కూడా చూస్తున్నాం. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీతోని సహకరించేటువంటి ఇండియా కూటమి మరి వారి సంఖ్య ఎక్కడ పోయింది, ఎందుకు నిన్న జంతర్ మంతర్ దగ్గర వాళ్ళంతా రాలేకపోయారు? స్వయంగా మీ రాహుల్ గాంధీ గారు ఎందుకు రాలేకపోయారు? మీ సోనియా గాంధీ గారు ఎందుకు రాలేకపోయారు? ప్రియాంక గాంధీ గారు, మీ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారు ఎందుకు రాలేదు? అంటే ఇదంతా డ్రామాలని, మోసం, తిరిగి మరొకసారి మోసం చేయాలనే ప్రయత్నంలో భాగంగా నిన్న డ్రామా నడిపించారు. మేము డే 1 నుంచి చెప్తున్నాం, ఇది తీర్మానం ద్వారా, ఆర్డినెన్స్ ద్వారా జరగదు, ఇది 9th షెడ్యూల్లో పెడితే పార్లమెంట్లోనే మరి చట్టం తెస్తే తప్ప ఇది జరగదు అని చెప్పి చాలా స్పష్టంగా మేము చెప్పినటువంటి సందర్భం. మేము డే 1 నుంచి కూడా చెప్తున్నాం, ఇది మోసాలు జరుగుతున్నాయి, ఇక్కడ వీళ్ళు మోసం చేస్తున్నారు, అక్కడ వాళ్ళు మోసం చేస్తున్నారు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పినటువంటి అంశం. మేము డే 1 నుంచి మా డిమాండ్ ఒకటే, 42% రిజర్వేషన్ చట్టసభల ద్వారా వచ్చిన తర్వాతనే ఎన్నికలకు పోవాలి, లేకపోతే ఎన్నికలకు పోతే ఎట్టి పరిస్థితుల్లో
రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల సత్తా భవిష్యత్తులో చూడబోతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటి వరకు మా నాయకులు, మా సీనియర్ నాయకులు అందరూ కూడా మరి ఢిల్లీలో జరుగుతున్నటువంటి డ్రామాల విషయంలో, మరి అదేవిధంగా కరీంనగర్లో జరగబోయే మీటింగ్ విషయంలో చాలా అంశాల విషయంలో చర్చలు చేసుకోవడం జరిగింది. కాబట్టి భారీ బహిరంగ సభ కరీంనగర్లో 14వ తేదీన జరగబోతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.